Hi guys, this is Raghu and welcome back to my channel. God of Masses పద్మభూషణ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నాడు. రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించిందో మనందరం చూసాం. ఇంటర్నేషనల్ రేంజ్లో ఊచకోత కోశాడు. వరల్డ్ వైడ్గా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు బాలయ్య. ఇలా డాకు మహారాజ్ సక్సెస్ను ఒకవైపు బాలయ్య, ఇంకోవైపు నందమూరి అభిమానులు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఫ్యాన్స్కి ఇంకో ట్రీట్ ఇవ్వబోతున్నాడు బాలయ్య. బాలయ్య కెరీర్లో గొప్ప చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ఆదిత్య 369 మరోసారి తెరపై సందడి చేయబోతోంది. తెలుగు సినిమా చరిత్రలో తొలిసారిగా సైన్స్ ఫిక్షన్ జానర్లో వచ్చిన ఈ సినిమా అప్పట్లోనే ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. బాలయ్య విభిన్న పాత్రల్లో చేసిన అద్భుతమైన నటన, సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వ ప్రతిభ, ఇళయరాజా సంగీతం అన్నీ కలిసి ఈ సినిమాను క్లాసిక్గా నిలిపాయి. మళ్ళీ ఇప్పుడు దాదాపుగా 33 ఏళ్ల తర్వాత ఈ మహత్తరమైన చిత్రం మరోసారి ప్రేక్షకులను తన మాయలోకి తీసుకెళ్లడానికి సిద్ధమవుతోంది. గతంలోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నప్పటికీ అది కుదరలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమాను 4K రీమాస్టర్ చేసి 5.1 సౌండ్ తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మొదటగా ఆదిత్య 369 రిలీజ్ ఏప్రిల్ 11న గ్రాండ్ రిలీజ్ కి ప్లాన్ చేసినప్పటికీ ఎందుకో తెలీదు అంతకన్నా ముందుగా అంటే ఏప్రిల్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మూవీ మేకర్స్. ఎప్పటికీ ప్రాముఖ్యత కోల్పోని ఓ టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వచ్చిన తొలి భారతీయ చిత్రం కావడం దీని ప్రత్యేకత. అప్పట్లో దీనికి VCR క్యాసెట్స్ కి మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉండేది. 4K రిలీజ్ వల్ల నేటి ప్రేక్షకులు కూడా ఈ సినిమా మ్యాజిక్ ని మరోసారి ఆస్వాదించగలరు. బాలయ్య టైం మిషన్ ద్వారా పాత రాజవంశానికి వెళ్లే సీన్స్ ఇప్పటికీ తెలుగు సినీ అభిమానులకు హైలైట్. బడ్జెట్ పరంగా, విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఈ సినిమా అప్పట్లో సరికొత్త ట్రెండ్ సృష్టించింది. అప్పట్లో ఈ సినిమాను దాదాపు 1.5 కోట్లకి నిర్మించారు నిర్మాత కృష్ణప్రసాద్. అప్పట్లో బాలయ్య కెరీర్ లోనే ఇది బిగ్ బడ్జెట్ మూవీ. చాలా తక్కువ మార్జిన్ తో నిర్మాత సినిమాను అమ్మేయగా డిస్ట్రిబ్యూటర్లకి మంచి లాభాలను అందించింది. ఇంకా చెప్పాలంటే ₹1 పెట్టుబడికి 5 లాభం అన్నమాట. ఇక రిలీజ్ లో కూడా మరింత గ్రాండ్ గా విడుదల చేయనున్నారు మూవీ మేకర్స్. అలాగే గ్రాండ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేయబోతున్నట్టు సమాచారం. ఈ రిలీజ్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం మాత్రం కొత్త తరానికి ఆదిత్య 369 విలువను తెలియజేయడమే. ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే బాలయ్య ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తూ త్వరలో దీనిపై ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక అంతకు ముందే ఆయన ఒక ఇంటర్వ్యూలో ఆదిత్య 999 అనే టైటిల్ లాక్ చేసినట్లు హింట్ ఇచ్చారు. ఇదే కనుక సెట్ అయితే తెలుగులో మరో సైన్స్ ఫిక్షన్ మైల్ స్టోన్ రాబోతుందని చెప్పొచ్చు. ఏది ఏమైనా బాలయ్య అభిమానులకు ఇది ఒక చక్కటి ట్రీట్ కానుంది. 90ల నాటి గొప్ప సినిమాను ఇప్పుడు మరింత ఆధునిక టెక్నాలజీతో పెద్ద తెరపై చూడాలని ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి చూడాలి ఈ చిత్రాన్ని రిలీజ్ లో ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో. సో దట్స్ ఆల్ గైస్, ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.